మేడ మీద ఎలా వాలెనమ్మా పదారేళ్ల జాబిల్లే జానై అలా మేడ మీద ఎలా వాలెనమ్మా పదారేళ్ల జాబిల్లే జానై అలా మేడ మీద ఎలా వాలెనమ్మా పదారేళ్ల జాబిల్లే జానై. దేవుడా, అడగకుండా చంటి గారిని నా లైఫ్లోకి తీసుకొచ్చావు. ఇప్పుడు నేనే అడుగుతున్నాను, చంటి గారు ఇలాగే నాతో లైఫ్ లాంగ్ ఉండిపోయేలా చేయవా? దేవుడా, అడగగానే అడిగిన దానికన్నా ఎక్కువగా అప్పుగారి రూపంలో ఇచ్చావు. ఇంక నేను అడగడానికి ఏమీ లేదు, అప్పుగారు అడిగింది చేసే అది చాలు. దేవుడా, గాడ్, నువ్వు ఉన్నావు నాకు తెలుసు. పదండి వెళ్దాం, ప్రసాదం తీసుకుందాం. అప్పుగారు ప్రసాదం తీసుకోండి. ప్రసాదం తీసుకోవడం తర్వాత ముందు బొట్టు పెట్టుకోండి. చంటి గారు, మీకు విషయం తెలుసా? మా అమ్మ ఎప్పుడు అంటుంటుంది, ఎక్కడికి ఎవరితో వెళ్ళినా గుడికి మాత్రం మన అన్న వాళ్ళతోనే వస్తామంట. ఆయన అలా రాసి పెట్టేస్తాడంట. ఆయన మనకి ఇప్పుడేటండి, గుడికి రాకముందే రాసి పెట్టేసాడులేండి. ఏంటి ఏదో అన్నారు? ఏం లేదు, నేను విన్నాను అంటున్నాను. అయినా అప్పుగారు, ఇంతకేటండి ప్రదక్షిణ మధ్యలో ఆపడం ఎందుకని ఆపలేదు, కానీ మీలో మీరు మాట్లాడుకొని గుడి చుట్టూ తిరిగేస్తున్నారు. ఇప్పుడు మన ఇద్దరం ఇంట్లో ఉన్నాం, మీరెవరితో మాట్లాడతారు? మీతోనే. నేను ఆయన దగ్గరికి వచ్చాను కాబట్టి దేవుడితో మాట్లాడుకుంటున్నా. అయినా నాకు ఇలా చిన్నప్పటి నుంచి అలవాటు. ఎప్పుడో ఒకసారి వస్తానేమో, కానీ వచ్చినప్పుడు అన్నీ చెప్పేసుకుంటాను. అయినా మీరేంటి ప్రదక్షిణ చేసేటప్పుడు నోరు తెచ్చుకుని ప్రదక్షిణలు చేస్తున్నారు? చూసారా, లేకపోతే ఏంటండి, ఎవరైనా చీరలో బాగుంటారు, లేకపోతే జీన్స్లో బాగుంటారు. మీరేటండి ఏదేసినా బాగానే ఉన్నారు. నాకు ఇప్పుడు అర్థమైందండి, అందం మనం వేసుకునే బట్టల్లో కాదు, మనలో ఉండాలి. కానీ ఒక్క విషయం మాత్రం నిజమండి, మీకు తోడుగా ఎవ్వరు లేకపోయినా కూడా ఒక్కరే బతికేయగలరు. చంపేస్తాను. ఏమైందండి? మరి లేకపోతే మీరు లేకుండా నన్ను ఒంటరిగా బతికేమంటారేంటి? అయినా నిన్న రాత్రి మీరే అన్నారు కదా, ఇష్టమైన వాళ్ళు పక్కనుంటే ఏ చోటైనా బాగుంటుందని. మరి నాకుండదా ప్రతి చోటు బాగుండాలని? అందుకే నేను అలా బాగుండాలంటే నా పక్కన మీరుండాలి. ఎండలేంటండి చంటి గారు ఎంతలా ఉన్నాయి? 5 నిమిషాలు ఆరేసిన బట్టలు తీసుకొచ్చినందుకే నీరసం వచ్చేసింది నాకు. అసలు బట్టలు చూడండి ఎంత వేడిగా అయిపోయాయో. ఇంక ఇస్త్రీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏంటి అప్పుగారు, ఈ మాత్రం ఎండకేళ్ళకి అయిపోతే ఎలాగా? అయినా మీ పట్నం వాళ్ళేటండి బాబు, మరీ ఇంత ప్రకృతి విరుద్ధంగా బతికేస్తున్నారు. ప్రకృతి విరుద్ధమా? ప్రకృతి విరుద్ధంగా బతకడం ఏంటండి? మరి లేకపోతే ఏంటండి? ఎండాకాలం వస్తేనేమో ఏసీలో దాక్కునిపోతారు, చలికాలం వస్తే అని మంటలు ఎట్టేసుకుంటారు. ఇంకా వర్షాకాలం గురించి చెప్పక్కర్లేదులేండి, గొడుగుల్లోనే కారుల్లోనే తిరిగేస్తారు. మరి లేకపోతే వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది కదండి.
అప్పుగారు బ్రతకడానికి ఊపిరిచ్చేది ప్రకృతి అండి. అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు పెడుతుంది, తట్టుకోవాలి. ఇప్పుడు ఊపిరిస్తుంది, అదే పనిగా పిలిచేయట్లేదు అని. అలాగే అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు పెడుతుంది, ఇష్టంగా తట్టుకోవాలి అంతే. అదే ఈ పాటికి నేను ఊర్లో ఉండుంటే అస్సలు ఖాళీ ఉండేవాడిని కాదు. ఏం చేసేవాళ్ళండి? ఏం చేసేవాడినా, ముంజులో పట్టుపట్టేవాడిని. ఏమనుకున్నారు? మంజులా? ఆ, అసలు ఎండాకాలం అంటేనే ముంజులు నాకు. అబ్బా చంటి గారు, ఆ? ఆపండి. మీరు నా ముందు అలా మాట్లాడకండి. ఆ? అయినా మీరు అలా వేరే అమ్మాయిల గురించి మాట్లాడటం నాకు అసలు నచ్చలేదు. ఆ? నేనేమన్నానండి? ముంజుల గురించే కదా మాట్లాడింది. అదే ఎవరో మంజుల గురించి నా ముందు మాట్లాడకండి అంటున్నాను. అప్పుగారు మంజులు కాదండి, ముంజులు, తాటి ముంజులు అని తింటాం కదా. ఓ ఐస్ ఆపిలా? మళ్ళీ ఏంటండి మీరు? నేను తాటి ముంజుల గురించి మాట్లాడుతుంటే మీరు యాపిల్ దానిమ్మ వేరే పళ్ళు గురించి మాట్లాడతారు. ఆయన మీకు పెద్దల బర్గల గురించి అర్థమైనట్టు తాటి ముంజుల గురించి మా మనసుల గురించి అర్థం కావాలి. ఆ చంటి గారు, యా సారీ చెప్తారా? సరే చెప్పుకోండి. సారీ కాదండి, నేను బయటకు వెళ్తున్నాను అని చెప్దామని పిలిచాను. ఓ, నన్ను కూడా బయటికి రమ్మని అడుగుదాం అనుకున్నారా? సరే అడగండి, రావాలొద్దు ఆలోచిస్తాను. మిమ్మల్ని రమ్మన్నట్లేదండి, నేను వెళ్తున్నాను అని చెప్తున్నాను. ఒక్కరే వెళ్తారా? ఎక్కడికండి? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారని అడగకూడదని తెలీదా? పోనది వదిలేయండి, ఈ ఎండగా ఉంది కదా. ఇప్పుడు ఎందుకు, సాయంత్రం వెళ్ళొచ్చు కదా. ఎండదే ఉండండి, అలవాటు అవ్వనివ్వండి. పైగా ప్రకృతి ఇచ్చిందే కదా, ఇష్టంగా తిరిగేస్తా. దారిలోకి వస్తారనమాట. తిరిగండి తిరిగండి. ఎంతసేపు పడుకుంటాడు? రావయ్యా బాబు, వచ్చేస్తున్నారు. అబ్బగారు మధ్యాహ్నం మంచి నిద్ర పట్టిందండి. ఇంతకి మీరెప్పుడు వచ్చారు బయటికి వెళ్ళి? నేను ఇందాకే వచ్చేసానండి. ఇప్పుడే నిద్ర లేచారు కదా, వాటర్ తాగండి. వదిలేండి, తర్వాత అవుతాను, ఇప్పుడేమొద్దు. లేదండి, అంటే ఎండాకాలంలో నిద్ర లేచిన వెంటనే వాటర్ తాగడం చాలా మంచిదంట. అవునా? నేను ఎప్పుడు వినలేదే, అయినా నాకు అలవాట్లేదులేండి. అబ్బా, మీకు అలవాటు ఉన్నా లేకపోయినా వెళ్ళి తాగండి. అలా తోసారేటండి? సరేలేండి, మీకోసం తాగుతాను. ఇది కాదు, ఇది నా బాటిల్. మీరు ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న బాటిల్ తాగండి. మంచినీళ్ళ కోసం మీ మనిషిని దూరం చేసుకుంటారా? సరేలేండి. ఏం నీళ్ళు ఎక్కడ ఉన్నాయండి ఇందులో? నీళ్ళు లేవు. నీళ్ళు లేకపోయినా నీళ్ళ దాహం తీర్చేది ఇంకేమైనా ఉంటాయి చూడండి. అంటే బాటిల్లా పెద్దది కాకపోయినా చిన్న చిన్నవి ఇంకేమైనా ఉంటాయి చూడండి. చూస్తారు? తాటి ముంజు చూసారు? అదేంటి, కనీసం ఎక్కడి నుంచి వచ్చాయని అడుక్కుండా వెళ్ళిపోయారు. తినేసారా? ఎన్ని రోజులైంది తిని. మా ఊరు ముంజుల్లో ఉన్నాయి. మా ఊరువే. పోన్లే, రెండో చూస్తే అడుగుతారు. చూడు 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 చూడు. ఇంకోటి ఉందండి. ఇంకే కుమ్మేద్దాం. ఇప్పుడు అప్పగారు అని పిలుస్తారు. పిలు 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 పిలు. అదేంటి అలా తినేస్తున్నారు? డౌట్ లేదు, మా ఊరిదే. కనీసం ఎక్కడి నుంచి వచ్చాయని కూడా అడగరా? మూడో దాని గురించి ఎక్కేస్తున్నట్టున్నారు. అది అక్కడ లేదని తెలీదు, చెప్తా. చంటి గారు, కనీసం ఎక్కడి నుంచి వచ్చాయని కూడా అడగరా? ఏదో ఫ్రిడ్జ్కే కాస్తే అన్నట్టు తెచ్చుకుని తినేస్తున్నారు. అయినా నాకు ఇప్పుడు అర్థమవుతుందండి, మొన్న మీ డాడీ చిచి డైరీ మిల్క్ తెచ్చినప్పుడు నేను అడగపోతే ఎంత బాధపడి ఉంటారో. పాపం.
అప్పు గారు అప్పుడంటే ఇంట్లో ఇద్దరు ఉన్నాం, నేను జ్యోతి గారు, అందుకే మీరు అడిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్నది ఇద్దరమే కదా. అయినా మీకు విషయం చెప్పనా, ఊర్లో మాకు తాటి పొలం ఉందండి. అది 25 ఏళ్ళుగా నా పేరు మీద ఉంది. కానీ అక్కడ తాటి ముంజలు తినాలన్నా నేను సంవత్సరానికి 9 నెలలు ఆగాల్సిందే. అలాంటిది ఇప్పుడు నేను అనుకున్న 9 నిమిషాలకే నా కళ్ళ ముందుకు వస్తాయంటే ఇక్కడ అంతకన్నా విలువైంది ఏదో నా పేరు మీద ఉందని అర్థం. అది ఏంటంటారు? మీ మొహం అంటారు. మనసైనదేదో వరించిందిలా, తలపే తరంగమై తరిమిందిలా. ఇదిగోండి, ఇవి కూడా మీకోసమే, తినండి. ఏంటి ఇవన్నీ ముంజలేనా? ఏంటి నిన్ను తెస్తారు? మన మీరు నా కోసం డైరీ మిల్క్స్ ఎన్ని తీసుకొచ్చారు? మీరు సూపర్ అండి బాబు, నేను అడగకుండా నేను తెచ్చిపెట్టేశారు. కానీ నేను మీరు అడిగిన 4 నెలలకు కానీ తేలేదు డాడీ మిల్క్. అయ్యో చంటి గారు, అలా అంటారేంటి? అయినా నాదే చంటి గారు, నేను కేవలం మీరు అడిగింది మాత్రం తీసుకొచ్చాను. కానీ మీరు నేను అడగకుండానే నా కోసం చాలా చేశారు. సో నేను కాదు, మీరు సూపర్. మీరు కాదు నేను కాదు, ఇద్దరం సూపర్. సరే తినేసేయండి. కుమ్మేస్తాను చూడండి. ఇదిగోండి, జ్యోతి కార్తిక్ కూడా వచ్చేసినట్టున్నారు. మీరు తింటూ ఉండండి, నేను చూస్తా. అప్పుగారు అప్పుగారు ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం. ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టి దొరికేస్తామేమో. చిచ్చి. అప్పుగారు ఇప్పుడు తీయండి. జ్యోతి, అప్పు, రండి లోపలికి. రండి రండి. అబ్బో ఇల్లు పెద్దదే. అమ్మయ్యా, మొత్తానికి మీ ఇద్దరు కలిసిపోయారు. కలిసిపోవడం ఏంటి? కలిసిపోవడం ఏంటి అంటే అదే కార్తీక్, నేనేమో నీకోసం ఇండియా వచ్చేసాను, నువ్వేమో నా కోసం యుఎస్ వెళ్ళిపోయావు. మన ఇద్దరం మళ్ళీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కలిసాం కదా. అదా అదే చెప్తుంది. మరి తనేంటి మన మీద విడిపోయినట్టు తనొచ్చి కలిపినట్టు మాట్లాడుతుంది? అంటే మరి జ్యోతి గారు మాకు అలాగే చెప్పారు. అలా చెప్పడం ఏంటి? అంటే చెప్పడం అంటే నీ గురించి ఇంతకు ముందు చెడ్డగా చెప్పడం కాదు కార్తీక్. ఇందాక జ్యోతి చెప్పింది కదా, అదే కరెక్ట్ అంటున్నాడు. ఇతను చంటి కదా? అవునండి. నమస్కారం అండి. నమస్తే. ఎన్ని రోజులైందండి చూసి. జ్యోతి గారు చూడ్డానికి ఇంత మంచిలా ఉన్నారు. ఈయన మిమ్మల్ని మోసం చేస్తారని మీరెలా అనుకున్నారండి? మోసం ఏంటి? మోసం ఏంటి? నిన్నే నిన్నే మోసం ఏంటి? ఎవరైనా చెప్పండి ప్లీజ్, మోసం ఏంటి? ఏప్రిల్ ఫూల్. చంటి గారికి ఏప్రిల్ ఫూల్ ఆటం బాగా అలవాటు. ఇది ఏప్రిల్ కాదు కదా? అంటే మీరు ఏప్రిల్ మా ఇంటికి రాలేదు కదా, అందుకే ఇప్పుడు ఆడేస్తున్నారు. ఏ నాటి బాయ్. అయినా జ్యోతి గారు తక్కువ తిన్నారేటండి మీరు వచ్చే ముందు. సరే చంటి గారు, మనం కూర్చొని మాట్లాడుకుందామా? కూర్చుందాం. పదండి. తీసుకోండి, కూల్ డ్రింకులు తాగండి. ఎందుకు తాటి ముందు లేదు మనకి, కూల్ డ్రింకులు తాగండి. మీరు కూడా తీసుకోండి. ఏం చంటి గారు తాటి ముంజలు అనుకుంటూ?
అది అతను అప్పు హ్మ్? జో మీ ఇద్దరి గురించి చాలా గొప్పగా చెప్తుంటుంది. మ్హూ. బట్ రిమెంబర్, మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు కూడా మా అంత గొప్ప ప్రేమికులు అవ్వాలి. ఆయన అలాగే అంటుంటారు కానీ మీరు ఎక్కువ సీరియస్గా తీసుకోకండి. హలో, ఇప్పుడు జోని చూడు. నాకు సర్ప్రైజ్ ఇవ్వడం కోసం 7 సముద్రాలు దాటొచ్చిందండి. అది సర్ప్రైజ్ ఇవ్వడానికి రాలేదు, నీకు సమాధి కట్టడానికి వచ్చింది. వాట్ వాట్ సమాధేంటి? సమాధేంటి? నేను చెప్తా. అంటే మన గొప్ప ప్రేమకి చిహ్నంగా సమాధి కట్టచ్చు అంటుంది. అవునా? ఆ, అవును, మీరు కట్టపోయినా ఇది కట్టేస్తుందిలేండి మీకు. హే, ఏంటి నువ్వు అలా అయిపోయావు? నా సమాధం తనేం తప్పుగా అనలేదు, అది కూడా ప్రేమకు చిహ్నంగానే. చూడండి ఎలా అయిపోయిందో చిన్నపిల్లలాగా నా సమాధానగానే. అయ్యో జ్యోతి, అయ్యో, కార్తీక్. ఏమైంది? ఆ, అంటే మీ ప్రేమ చూసి మేం కూడా మురిసిపోతున్నాం. అయినా మిమ్మల్ని చూస్తుంటే చాలా పొసెసివ్ కపుల్లా ఉన్నారు. తనకు అర్థమైనట్లేదు, యూ విలేజ్ ఫెలో. అదేనయ్యా, తను వేరే అబ్బాయిలతో మాట్లాడితే నువ్వు తట్టుకోలేకపోవడం, నువ్వు వేరే అమ్మాయిలతో మాట్లాడితే తను అనుమానించడం, ఇలాంటివైతే జ్యోతిని చూసే నేర్చుకోవాలి. చూడండి, తను అక్కడుండి నేను ఇక్కడికి వచ్చినా తను అక్కడే కదలకుండా ఉండిపోతే తప్ప నా మీద అనుమానంతో ఇక్కడికి రాదు. ఆహా. రాదు. పిచ్చోడా, ఆవిడ వచ్చిందని మీద డౌట్ తోరా? అయినా నేను వచ్చింది కార్తీక్ మీద ప్రేమతో కాదు, డౌట్ తో. అయిపోయా. ఏంటి మీరు అలా అయిపోయారు? మీకు ఇంకా అర్థం కాలేదా? ఆయన ఏప్రిల్ ఫుల్ ఆడుతున్నాడు. ఇప్పుడు మీరు ఫుల్ అయ్యారు, నేను కాదే. ఒరేయ్, ఫూల్ అయింది నువ్వు, మేం కాదు. నువ్వేంటి అప్పని చూస్తున్నావు? చిలిపి ఎప్పుడు ఇంతే. హే అవును, నేను మొన్న కొన్న 50,000 శారీ గురించి వీళ్ళకి తెలుసా? తెలుసండి, అది చూసే కదా ఆవిడ ఎక్కడికి వచ్చారు. అది చూసే ఆవిడ సంగతి తెలుద్దామని ఇండియా వచ్చాను. అది చూసి రావడం ఏంటి? మీరు ఆగండి, చంటి కింద పడిపోయేలాగా ఉన్నాడు. చంటి కింద పడిపోయేలాగా ఉన్నా అమ్మా, కొంచెం ముందుకు రా. అలా అంటారా? ఇప్పుడు ఓకేనా? పడిపోయినా పర్లేదండి, వెనకే బాగుంది. మీరేదో అడుగుతున్నట్టున్నారు. అది నాకు కూడా తగిలిందిలే, అయినా అది ఏదైతే నాకు ఎందుకు. ఎంత గట్టి తెలిసింది. అప్పు చెప్తే నమ్ము, చీర చూడగానే ఏదో జీవితంలో అదే మొదటి చీర అన్నట్టే వచ్చేసింది. ఆహా, ఆ ఎమోషన్ చేరదు కాదులేండి. ఏంటి? అంటే ఆ ఎమోషన్ చీరను చూసి కాదు, మీ మీద ప్రేమది అంటున్నాను కార్తీక్. అఫ్ కోర్స్ ఐ నో తనకి నేనంటే పట్టలేనంత ప్రేమ ఉందని నాకు తెలుసు. బట్ చీర తనకు బాగా నచ్చిందని చెప్తున్నాను. అబ్బే, చీర ముందు ఆవిడకి నచ్చలేదండి. అప్పగారు కూడా చాలా నచ్చ చెప్పారు. ఆ తర్వాత మీరు కూడా చీర నీకే అని చెప్పినప్పుడు నవ్వారు ఆవిడ. ఏంటి నమ్మేశారా? పూలైపోయారు.
నేను అసలు ఏం పట్టించుకోలే, ఆయన ఏదో మాట్లాడుతున్నాడు అంతే, నేను నమ్మలా. అయినా ఈ ఫూల్ అయింది చాలు కానీ ఆకలేస్తుంది, ఏమన్నా తిందామా? సరే ఏదైనా తిందాం కానీ మా ఇంట్లో లేని తాటి ముంజలు మాత్రం వద్దు. వద్దే వద్దు వద్దు. ఆ, ఇంకా పదండి భోజనం తిందాం. పదండి పదండి. ఏంటండి పడుకుని పేరు వాళ్ళిద్దరు? పడుకునేసారండి. అయినా చంటి గారు వాళ్ళ ముందు మీకు తాటి ముంజలు కక్కుర్తండి చిరాగ్గా. కక్కుర్తి అంటారేటండి? పోనీ మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను చెప్పండి. హా, మొన్న జ్యోతి గారు ఆవిడకి ఆకలేస్తుందని అడిగితే మీ పక్కనే నేను ఇచ్చిన డాడీ మిల్క్ చాక్లెట్లు ఉన్నా అది ఇవ్వకుండా ఫ్రిడ్జ్లో ఏదో ఒకటి ఉంటుందిలే తీసుకొని తిను అని ఎందుకు అన్నారండి? అదేంటది మీరు నా కోసం తెచ్చింది నేను వేరే వాళ్ళకి ఎలా ఇస్తాను? అమ్మా కదా, మరి మీరు నా కోసం తెచ్చిన తాటి ముంజలు వాళ్ళని ఎలా తినేస్తానండి? దానివల్ల కడుపు నిండినా నాకే నిండాలి, ఎక్కువైపోయి కడుపు నొప్పి వచ్చినా నాకే నొప్పి పెట్టాలి, అంతేగాని ఎవరికి ఇచ్చేది లేదు.